సీట్ త్యాగం చేశాడు. ఇప్పుడు నారాయణ వాయిస్గా చెప్పబడుతున్న దాంట్లోనే వర్మ స్ట్రాంగ్ లీడరు అని కూడా అంగీకరించారు. పవన్ కళ్యాణ్ భీమవరం అన్నారు, అంతకుముందు గాజువాక భీమవరంలో పోటీ చేశారు. ఆయన పిఠాపురం ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, మీటింగ్లో వర్మ చేతిలో నా గెలుపుడు పెడుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ వర్మనే కాదు, వర్మ కొడుకును జూనియర్ వర్మను కూడా ప్రస్తావించారు. మరి అప్పుడేమో నా గెలుపును పెడతామని చెప్పి ఆ తర్వాత నాగబాబు కర్మ అని మొదలుపెట్టాడు. అప్పుడే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ పెద్ద మీటింగ్ పెడితే నాగబాబు పోయి దాన్ని చెడగొట్టాడని విమర్శలు కూడా వచ్చాయి. అక్కడ వరకు పోనీయండి, పవన్ కళ్యాణ్ వేరే పార్టీ, నాగబాబు వేరే పార్టీ, వర్మ వేరే పార్టీ, ఎంత కూటమి మిత్రపక్షాలైనా వేరు పార్టీలు, అందులో నష్టపోయింది వర్మ, లాభపడింది పవన్ కళ్యాణ్. జనసేన, అందులో వర్మ కార్యకలాపాల వల్ల ఎక్కడో ఒక చోట జనసేనలో అభద్రత ఉండొచ్చు, వాళ్ళు రియాక్ట్ కావచ్చు. కానీ టీడీపీ వాళ్ళు రియాక్ట్ కావడం ఏంటి? ఇదే వాయిస్ నిజమైతే చాలా అన్యాయం కదా. మీ నాయకులు మీరే జీరోలు చేసుకుంటారా? పోనీ ఇక్కడ ఒక్క కానీ జీరో చేసుకున్నారా? జనసేన గెలిచిన 21 సీట్లు, బీజేపీ గెలిచిన 8 సీట్లు కదా, మొత్తం 29 కదా, టోటల్ 29 కదా మొత్తం. ఓకే, సో అన్ని సీట్లలో కూడా జీరో చేసుకున్నారా పార్టీ? మీకు అన్ని సీట్లలో కూడా 29 సీట్లలో కూడా జీరో చేసుకుంటే ఇది మా తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా? ఇప్పుడు పొత్తుల్లో సీట్లు పోతూ ఉంటాయి. పొత్తులు ఏముంది, కొన్నిసార్లు ఒక అభ్యర్థికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరో అభ్యర్థి పక్క కూడా జరుగుతారు. ఇది సహజం, రాజకీయాల్లో అనివార్యం కూడా. అది వర్మకైనా తప్పదు. సో అది ఎవరికైనా తప్పదు, రాజకీయాల్లో జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అడ్జస్ట్మెంట్లు, అకామిడేషన్లు 3 పార్టీలు కలిసినప్పుడు కొంత రాజకీయ పార్టీలో త్యాగాలు అంటాయి. మరి త్యాగం అనేది పెద్ద పదం, కానీ అడ్జస్ట్మెంట్లు అయితే తప్పదు. అడ్జస్ట్మెంట్ తగ్గినప్పుడు అకామిడేట్ చేస్తుంటారు. వర్మకు కూడా నాకు గుర్తు ఎమ్మెల్సీ ఇస్తారని హామీ ఇచ్చారు, కానీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా కర్మ అన్న నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాడు తప్ప ఆ కర్మ అనుభవించిన వర్మ కాలేదు. సో ఆ వర్మ కర్మకు కారణమైన వారు ఆ నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాడు. కర్మ అనుభవించిన పవన్ కళ్యాణ్ కొరకు ఈ కర్మ అనుభవిస్తున్న వర్మ ఎమ్మెల్సీ కాలేదు. సో తెలుగుదేశం పార్టీ కూటమి కొరకు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కొరకు తన పార్టీ నాయకుల ఆకాంక్షల్ని అంతం చేస్తారా? క్షేత్రస్థాయిలో తమ నాయకులనే జీరో చేసుకుంటూ పోతారా? ఇలా అయితే పొత్తులు శాశ్వతం కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కర్నూలు సభలో చెప్పింది 15 ఏళ్ళు ఇచ్చారు కదా. ఆ 15 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీకి పిఠాపురంలో నాయకుడు అవసరం లేదా? అయినా మీరు జీరో చేస్తే వర్మ జీరో అవుతాడా? వర్మ జీరోనా హీరోనా అని అక్కడ ప్రజలు నిర్ణయించాలి. బయట రాజకీయ పార్టీలు, సొంత పార్టీ వాళ్ళు తేల్చలేరు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు తేల్చలేరు. జీరోలు హీరోలు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీకు తెలంగాణలో కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ పోటీ పడ్డారు. ఇద్దరిని వర్కబెట్టి బీజేపీ అభ్యర్థిని, స్థానిక అభ్యర్థిని గెలిపించలేదు ప్రజలు. అల్టిమేట్గా హీరోలే, ప్రజలు హీరోలు, రాజకీయ నాయకులే జీరోలు ఒక రకంగా. సో మీకు ముఖ్యమంత్రి కాగల రేవంత్ కామారెడ్డిలో గెలవలేకపోయాడు కదా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గెలవలేకపోయాడు కదా. అందువల్ల మీకు ఎన్టీ రామారావును మించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా తెలుగునాట? ఆయన కల్వకుర్తిలో పోటీ చేస్తే కాంగ్రెస్ నాయకుడు చిత్తరంజన్ దాస్ అనుకుంటారు, ద బెస్ట్ ఆఫ్ మెమరీ, ఓడించలేదా? ఇది మనం చూడలేదా? సో అందువల్ల రాజకీయాల్లో మీకు ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఏ నాయకుని ఎవరు జీరో చేయలేరు. అయినా సొంత పార్టీ నాయకుల్ని జీరో చేసుకుని రాజకీయ సంస్కృతి నేను ఎక్కడ చూడలేదు. తెలుగుదేశం పార్టీ చరిత్ర అంతా తీయండి. వామపక్షాలకు, బీజేపీకి పలు సందర్భాల్లో సీట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఎట్లో అట్లా వాళ్ళని ఇంకో రూపంలో అకామిడేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని అంగీకరింపజేస్తూ ఉంటారు. వాళ్ళు సొంత పార్టీలను ఒక నాయకునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అకామిడేట్ కూడా చేస్తారు. రాజమండ్రి సీటు గోరంట బుచ్చయ్య చౌదరి, అది వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మీకు అది ఆయనకు రాజమండ్రి రూరల్ సీట్ ఇచ్చారు. అది వాస్తవంగా రాజమండ్రి అర్బన్ సీట్తో పోలిస్తే సేఫ్ సీట్ కాదు, కానీ బుచ్చయ్య చౌదరికి ఉన్న మంచి పేరు వల్ల ఆయన అక్కడ కూడా గెలిచి వచ్చారు. మీకు అలాగే ఇటీవల మళ్ళీ కందుల దుర్గేష్ కొరకు ఆ సీటు మళ్ళీ బుచ్చయ్య చౌదరి త్యాగం చేయించాల్సి వచ్చేది. కానీ బుచ్చయ్య చౌదరి ఎన్నికల్లోనే పోటీ చేయడేమో,
అని ఎందుకు గందరగోళం అని చెప్పి ఆయనను అలాగే ఉంచి దుర్గేష్ మార్చారు. ఇలా అడ్జస్ట్మెంట్లు అకామిడేషన్లు జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. కానీ మీరు జీరో చేయడం పొలిటికల్గా